హలో అండి అందరికీ. క్యాలీఫ్లవర్తో ఒక కొత్త రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా క్యాలీఫ్లవర్ని కట్ చేయకుండా 1-2 సార్లు శుభ్రం చేసుకొని పైన ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని చేతితో ఇలాగే స్ప్రింకిల్ చేసుకోండి. సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ 1 స్పూన్ ఇలాగా వేసుకోండి. కావాలంటే మీరు చేతితో కొంచెం ఆయిల్ తీసుకొని చేతితో అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పుల్కాలు వండుతాం కదా, ఆ ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ప్రతి 1 నిమిషానికి మార్చుకుంటూ, అంటే క్యాలీఫ్లవర్ అన్ని వైపులా కుక్ అయ్యేటట్టు అన్ని వైపులా రౌండ్కి మార్చుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల దాకా కుక్ చేసుకొని ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టండి. కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సోంపు 1 స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, స్టార్ అనైస్ 2, దాల్చిన చెక్క 1 ఇంచు సైజు దాల్చిన చెక్క, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను ఇలాగ మధ్యలో తుంపుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు 1 పావు కప్పు వేసుకొని కొంచెం చిటపటలాడనియండి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి మారుతున్నాయి, రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసే 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలాగ కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలాగ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక 1 కప్పు పెరుగు తీసుకోండి. 1 కప్పు నుంచి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని రెడ్ చిల్లీ 2 స్పూన్లు, సాల్ట్ 1 స్పూన్, అలాగే పసుపు 1 స్పూన్ తీసుకొని విస్కర్తో బాగా కలుపుకోండి. విస్కర్తో అయితే బాగుండిద్ది, మీకు కావాలంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇలాగ ఒక విస్కర్ తీసుకొని పెరుగు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి. వాటర్ వేయడం వలన మనకి పెరుగు అనేది తునకలుగా ఉండకుండా సాఫ్ట్గా ఉండిద్ది. ఇలాగా వాటర్ వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఒకసారి కలుపుకోండి. ఈ టమోటాల గ్రేవీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి. ఇలాగే 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకోండి. ఈ కర్రీకి పచ్చి బఠానీ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుండిద్ది, వేసుకోండి. పచ్చి బఠానీ వేసిన తర్వాత కస్తూరి మేతి 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి హాఫ్ స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్. రెడ్ చిల్లీ మనం పెరుగులో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలాగ రెడ్ చిల్లీ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకోండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ హాఫ్ కప్పు నుంచి 1 పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కదా. క్యాలీఫ్లవర్ని మనం కుక్ చేసుకున్నాం కదా, దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి.
అంత చిన్న పీసెస్గా కట్ చేయలేము అనుకునే వాళ్ళు తోముకోవచ్చు. పెద్ద సైజు రంధ్రాలు ఉంటాయి కదా మనకి గ్రేటర్కి, ఆ పెద్ద సైజు రంధ్రాలు ఉన్న గ్రేటర్ నుంచి దీనిని తోముకోవచ్చు. ఇలాగా తురుముకోండి, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయొచ్చు. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, దీనిని ఒకసారి కలుపుకోండి. పర్ఫెక్ట్ గ్రేవీ టెక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ గ్రేవీ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవడం వలన మసాలాలు అనేవి మనకి క్యాలీఫ్లవర్కి బాగా పడతాయి. ఇలాగా కలుపుకొని వాటర్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగ 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలాగా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకొని దింపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మనం క్యాలీఫ్లవర్ని మంట మీద ఫ్రై చేసాం కదా, దాని ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.